కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దుమారం లేపుతున్నాయి. నిన్న రవీంద్ర భారతి వేదికగా ఏదైతే ఏపూరు సోమన్న ఏర్పాటు చేసినటువంటి వేదిక పైన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వర్గంలో తీవ్ర దుమారం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే గతంలో కొన్నిసార్లు రాజగోపాల్ రెడ్డి గారు ఇలాగే మాట్లాడినప్పటికీ ఎలాంటి స్పందన అధిష్టానం నుంచి రాలేదు. కానీ నిన్న రవీంద్ర భారతి వేదికగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే రాజగోపాల్ రెడ్డి గారు అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షల కోట్లు దన్నుకుంటున్నారు అంటూ కూడా మాట్లాడారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అంటే డైరెక్ట్గా ఎలాంటి మొహమాటం లేకుండా తన సొంత పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీని అన్నట్టుగానే ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది. వాళ్ళ వెంట పడతాం, ఖచ్చితంగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏదైతే అవినీతికి పాల్పడుతున్నారో ఆ నాయకుల వెంట పడతాం, ఖచ్చితంగా మా కాంగ్రెస్ నాయకుల వెంట పడతాం అంటూ కూడా రాజగోపాల్ రెడ్డి గారు నిన్న చేసిన వ్యాఖ్యలను తీసుకోవచ్చు. అదేవిధంగా రైతుల కోసం, నిరుద్యోగుల కోసం ఇలాగా పలు అంశాలపైన ఖచ్చితంగా మేము పోరాడతాం, ఎలాంటి వెనకడుగేసే అవకాశమే లేదంటూ నిన్న రవీంద్ర భారతి వేదికగా చేసినటువంటి వ్యాఖ్యలు అలాగా ఉన్నప్పటికీ తాజాగా మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్లో ఖచ్చితంగా ఆంధ్ర పెత్తందారుల రాజకీయం మా పైన రుద్దుతున్నారు, మా తెలుగుదేశాన్ని పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో పెద్ద మొత్తంలో రాజకీయం చేస్తున్నారు అనే ఉద్దేశంతో కూడా ఈరోజు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. నిన్న మాట్లాడినటువంటి సందర్భంలో అదే గమనించినాం. ఈరోజు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా అదే విధంగా కనిపించినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకం ఏదైతే ఉందో, ఇందిరమ్మ ఇళ్ల పేరుతోటి కూడా 5 లక్షల రూపాయలకు, కేవలం 5 లక్షల రూపాయలకు 5,000 కండిషన్లు పెట్టి మరి పేదవారికి ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆటో ఉన్న వాళ్ళకి, ఆటో ఫైనాన్స్ వాడు గుంజుకపోయినప్పటికీ కూడా మీకు ఆటో ఉందని చెప్పేసి కూడా అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు అందట్లేదు. ఈ విధమైన దోపిడీ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి జరుగుతుందంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఇలా పలు అంశాలపైన మాట్లాడుతున్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారు ఈరోజు తాజాగా చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మరి ఇంకా తీవ్రమైన దుమారం రేపుతున్నాయి. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అంటే దాదాపుగా ప్రభుత్వంలో అంటే వాళ్ళ అధికార పార్టీ, ఆ మునుగోడుకు సంబంధించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే అదే పార్టీకి సంబంధించినటువంటి అధికారంలో ఉన్న అని సంబోధిస్తూ కూడా మాట్లాడడం జరిగింది. లక్షల కోట్ల రూపాయలు దన్నుకుంటున్నారు అధికారాన్ని అడ్డు పెట్టుకొని అని కూడా మాట్లాడడం జరిగింది. సరే, రాజగోపాల్ రెడ్డి గారు ఇలా పలుమార్లు మాట్లాడినప్పటికీ ఎలాంటి భయం లేకుండా, నిన్న కావచ్చు ఈ రోజు కావచ్చు, ఎలాంటి భయం లేకుండా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా అనే భయం లేకుండా, ఏదైనా పదవి వస్తుంది అన్న చిన్న ఆశ లేకుండా కూడా ఈరోజు మాట్లాడిన మాటలలో క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఏదైనా పదవి ఆశించినా కూడా ఆ పదవి నాకు వద్దంటూ కూడా ఎలాంటి మొహమాటం లేకుండా ఈరోజు మాట్లాడిన మాటలలో కనిపిస్తుంది. ఎప్పటికీ ఈ పలుమార్లు రాజగోపాల్ రెడ్డి గారు ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ ఎలాంటి స్పందన అక్కడక్కడ మాట్లాడిన సందర్భాలు అధిష్టానం నుంచి చూసినాం. కానీ ఈరోజు మాట్లాడిన మాటలకు అధిష్టానం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు రెస్పాండ్ అవ్వక తప్పలేదు. ఎస్, మా దృష్టికి వచ్చినాయి, రాజగోపాల్ రెడ్డి గారు ఏవైతే వ్యాఖ్యలు చేసిరో మా దృష్టికి కూడా వచ్చినాయి. వాటిని మేము తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దగ్గరికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. గ్రామస్థాయి నాయకుడి దగ్గర నుండి ముఖ్యమంత్రి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎవరు తప్పు చేసినా, ఎవరు గీత దాటినా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు స్పందించడం జరిగింది. అదేవిధంగా క్రమశిక్షణ చర్యలు, పార్టీకి సంబంధించిన క్రమశిక్షణ పరమైనటువంటి వ్యాఖ్యలు ఏదైనా చేసినా కూడా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు స్పందించిన దాఖలాలు చూస్తున్నాం. దీన్ని బట్టి చూస్తే ఎప్పుడూ లేని విధంగా రాజగోపాల్ రెడ్డి గారు పలుమార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ ఇలాంటి స్పందన ఇప్పుడు రాలేదు. కానీ ఇక ఉండబోతుందని కూడా కాంగ్రెస్ పార్టీలో వినికిడి వినిపిస్తుంది. ఎందుకనంటే పలుమార్లు రాజగోపాల్ రెడ్డి గారు జరుగుతున్నటువంటి తన నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి బెల్ట్ షాపుల పైన కానీ పలు అంశాలపైన కానీ ఇంతే ఘాటుగా స్పందించి ఇంతే ఘాటుగా వ్యాఖ్యలు చేసిన సందర్భాలు చాలా మునుగోడు ప్రాంతంలో చూసినాం. కానీ ఇలాంటి స్పందన అధిష్టానం నుంచి, పీసీసీ నుంచి ఎప్పుడు రాలేదు. కానీ ఇప్పుడు తాజాగా నిన్న చేసిన వ్యాఖ్యలకే ఈరోజు మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడినప్పటికీ మళ్ళీ ఈరోజు తాజాగా మళ్ళీ ప్రెస్ మీట్లో అవే వ్యాఖ్యలు చేస్తున్నారు.
చెప్పాలి అని అంటే ఆంధ్ర పెత్తందారుల వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో నడుస్తుందంటూ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్టుగా కనిపిస్తుంది. చూడాలి, ఎప్పుడు స్పందించలేదు, ఈరోజు స్పందించింది టీపీసీసీ అధిష్టానం. కాబట్టి రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పైన వేటు పడబోతుందా, అసలు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? వాస్తవంగా చెప్పాలి అని అంటే రాజగోపాల్ రెడ్డి గారు వాస్తవాలు మాట్లాడుతూ అన్యాయాన్ని, రైట్ ఇది అన్యాయం జరుగుతుంది ఇందిరమ్మ ఇళ్లలో కానీ మా అధికార పార్టీని అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు, దోచుకుంటున్నారు, అర్హులైన వాళ్ళకి ఏ పథకాలు కూడా సరిగా అందట్లేదు, ఈ మద్యం షాపుల పైన కూడా పలుమార్లు వారు చాలా పోరాటం చేశారు. వీటన్నిటిపైన మాట్లాడుతున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఈసారి అధిష్టానం స్పందించి కొంచెం గట్టిగానే అరుచుకున్నట్టుగా కనిపిస్తుంది. చూడాలి, ఖచ్చితంగా వేటు పడే అవకాశం ఉన్నట్టుగానే కనిపిస్తుంది ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ గారు స్పందించిన తీరును చూస్తే. సో ఏం జరగబోతుందో కాంగ్రెస్ వర్గంలో చూద్దాం. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. ఖచ్చితంగా వేటు పడే అవకాశం ఉన్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది.